తన కార్యక్రమంలో ఫ్లెక్సీలు, సాల్వలు, బొకేలకు బదులు ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేయాలని సూచించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా సర్వసాధారణంగా నిర్వహిస్తామన్నారు. తన ఆశలకు, ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న నాయకులను అభినందిస్తున్నా అని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 20వ డివిజన్లో తన సోదరుడు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ 20వ డివిజన్లో 27 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ డివిజన్లో ఉన్న నాయకులందరినీ కూడా కలిసి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వేగవంతంగా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్డు పూర్తి అందిస్తామని, ముఖ్యంగా 20వ డివిజన్ నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ నిధులు సరిపో, ఇంకా కూడా నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నాకు అత్యంత సంతోషాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు నేను మాట చెప్పా, ఎక్కడికైనా సరే కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఫ్లెక్సీలు వద్దు, ఆ ఫ్లెక్సీలు పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకు ఇవ్వండి, లేదా అనాథ శరణాలయాలు ఇవ్వండి. ఎక్కడా కూడా బొకేలు వద్దు, శాలువాలు వద్దు. నిరాడంబరంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి స్థానికులందరినీ కలగలిపి, పార్టీలకు అతీతంగా, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా, ఎందుకంటే ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు. ఎన్నికలు పూర్తయిన వేళ స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలిపి, ప్రజలందరినీ భాగస్వాములు చేసి సర్వసాధారణంగా నిరాడంబరంగా ఆ శంకుస్థాపన